ఈ వీడియోలోని టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ మనీని మనం పేటిఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, మొబైల్ని యూజ్ చేసే ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య ఏంటంటే మన మొబైల్ దగ్గర లేనప్పుడు ఇతరులు మన మొబైల్లో ఏమేమి డేటా ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన ఫ్రెండ్స్లో కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి, మనం రోజు ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నాం, వాట్సాప్లో ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాం అనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సో అది మనకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. సో ఎంత ప్రయత్నించినా సరే మన యొక్క మొబైల్లోని సమాచారం అనేది ఇతరులకు తెలియకుండా ఉంచడానికి ఒక మంచి యాప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను నా యొక్క మొబైల్లో ఉన్న యాప్స్ గురించి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఫేక్ స్క్రీన్ అనే యాప్ కూడా ఉండడం జరిగింది. సో అది ఈ విధంగా ఉంటుంది. ఇది గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. దీన్ని ఉపయోగించి మనం మన మొబైల్లో ఫేక్ స్క్రీన్ అయితే తయారు చేయొచ్చు అనమాట. సో జస్ట్ మీరు దాన్ని ఏం చేయాలంటే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మన మొబైల్లో ఏ యాప్స్ ఉన్నా సరే అవి కనిపించకుండా పోతాయి అనమాట. కేవలం అది మనకు తెలుస్తుంది. సో ఇతరులు ఎవరికి కూడా అంతగా తెలియదు. సో ఇదేం చేయాలంటే మీరు జస్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇన్స్టాల్ చేసి. సో ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే మనకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. నార్మల్ మోడ్, టచ్ మోడ్, ఫిల్టర్ మోడ్ అనేది ఉంటుంది. మీరు నార్మల్ మోడ్ని టచ్ చేసి క్లిక్ చేసి వెంటనే మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మన యొక్క ఫేక్ స్క్రీన్లో మనకు ఏదో ఒక ఫోటో ఉంటే బాగుంటుంది కాబట్టి మీరు వెంటనే గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలోకి వెళ్ళి ఒక మంచి ఫోటోని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మనకు మన యొక్క స్క్రీన్ మీద ఒక ఐకాన్ అయితే రావడం జరుగుతుంది. మనం ఇందుకు సెలెక్ట్ చేసిన ఫోటో అనేది మనకు మన యాప్స్కి బ్యాక్గ్రౌండ్లో మనకు లైట్ కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క ఐకాన్ని కనుక మనం రైట్ హ్యాండ్ వైపు స్క్రోల్ చేసినట్లయితే మనకు ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటో అనేది ఏమవుతుందంటే మొత్తం యాప్స్ అన్నిటిని కూడా కవర్ చేసేస్తుంది. మన మొబైల్లో ఇంకా ఏమీ ఉండవన్నమాట యాప్స్ అనేవి. కానీ మనం లెఫ్ట్ హ్యాండ్ వైపు మనం కనుక స్క్రోల్ చేసినట్లయితే అది మనకు లైట్గా అయిపోయి మన యాప్స్ అనేది ఏమేమి ఉన్నాయనేది చూపించడం జరుగుతుంది. సో ఇది మనకు మాత్రమే తెలుస్తుంది అనమాట. సో మరలా ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. మన యొక్క రైట్ హ్యాండ్ వైపు ఆ యొక్క ఐకాన్ని మనం స్క్రోల్ చేసినట్లయితే అది యాప్స్ మొత్తం అన్నిటిని కూడా కవర్ చేసి ఏమీ లేనట్టుగా చూపించడం జరుగుతుంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకు ఇతరులు ఎవరైనా సరే మన మొబైల్ని తీసుకొని యూజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అది వారికి ఏం తెలియక ఎటువంటి వర్క్ అయితే చేయలేరు అనమాట. సో ఇది మనకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఏం చేస్తున్నాను అంటే అన్ని స్లైడ్స్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. బట్ ఏంటంటే అవి మాకు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే నేను నా యొక్క రైట్ హ్యాండ్ వైపు ఇందాక ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేశాను కాబట్టి. సో మరలా నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ హ్యాండ్ వైపు మనకు ఈ యొక్క ఐకాన్ని ఆఫ్ చేస్తాను. సో అప్పుడు మీకు మొత్తం మొబైల్లో ఏమేమి యాప్స్ ఉన్నాయనేది చూపించడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా. సో మనకు లైట్గా చేస్తున్నప్పుడు మనకు మొబైల్లో ఏమేమి యాప్స్ ఉన్నాయనేది చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం మన మొబైల్లో డేటా అనేది ఇతరులు చూడకుండా చేయొచ్చు అనమాట. సో కాకుంటే మీరు ఆ యొక్క ఐకాన్కి పక్కనే మనకు రైట్ హ్యాండ్ వైపు ఇంటూ బాక్స్ ఉంది కదా, ఆ యొక్క ఇంటూని కనుక క్లిక్ చేసినట్లయితే ఈ యాప్ అనేది మనకు రిమూవ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకు ఈ యొక్క యాప్ని తీసేసే అవకాశం అయితే ఉంటుంది. సో అది మాత్రం కేవలం మనం మాత్రమే చేయగలం. సో అది ఇతరులకు తెలియదు కాబట్టి అదైతే ఆఫ్ అయితే ఎవరు చేయలేరు. మీరు యొక్క యాప్ని ఆఫ్ చేయాలనుకుంటే అక్కడ ఇంటూ బాక్స్ ఉంచుకోండి. రైట్ హ్యాండ్ వైపు ఇంటూ బాక్స్ ఉంది కదా, ఆ యొక్క ఇంటూని క్లిక్ చేస్తే చాలు, ఇది ఆఫ్ అవుతుంది. అప్పటి వరకు ఇది అలాగే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం మొబైల్లో డేటా సెక్యూర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మంచి యాప్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.